ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక నూతన ఉదయాన ఈ విధంగా మనందరం ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి దేవుని స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనతో మాట్లాడుకోవడానికి ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ సంవత్సరాంతపు దినాలలో సంవత్సరం అంతా వ్యర్థంగా గడిచిపోయినట్లుగా, మీ జీవితంలో పరిస్థితులన్నీ కూడా అదే విధంగా ఉన్నట్లుగా ఈ దినాలన్నీ వ్యర్థంగానే గడిచిపోతున్నాయి. ఎలా ఉంటుందో నా భవిష్యత్తు, ఎలా ఉంటుందో నా జీవితం, నా కుటుంబం, నా పరిస్థితులని ఈ చివరి దినాల్లో నీ హృదయం కలవరంగా ఉందా? మీరు ఒకవేళ కష్టం గుండా ప్రయాణిస్తూ ఉన్నా కలవరపడకండి. ఎందుకంటే నమ్మదగిన దేవుడు నీకున్నాడు. ప్రతిరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు, నీతో మాట్లాడుతున్నారంటే నీ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఈ మాట మనుషుల దగ్గర నుండి వచ్చేది కాదు, దేవుని దగ్గర నుండి వచ్చే మాట. కాబట్టి దేవుడు తనిచ్చిన మాటను తగిన కాలం ముందు తప్పక నీ జీవితంలో నెరవేరుస్తారు. కాబట్టి నిరాశపడద్దు, ఓడిపోయిన అనుకోవద్దు. నూతన సంవత్సరంలో సంతోషంగా అడుగుపెట్టే విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. విశ్వసించండి, దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడే నీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. ఈ డిసెంబర్ నెలలో 3వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఇంకా ఒక్క ఆదివారం మాత్రమే ఈ సంవత్సరంలో మనకు మిగిలి ఉంది. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించారు, ఇక ముందు కూడా నడిపిస్తారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. బలమైన కార్యములు చేయగలిగిన బలిష్టమైన దేవుని చేతులకు మిమ్ములు, మీ సమస్యలను అప్పగిస్తున్నాను. ఎంత మాత్రం కలవరపడకండి. విశ్వాసంతో ఆయన కొరకు కనిపెట్టండి. దేవుని కార్యాలు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా ఎక్కడి నుండి, ఏ పరిస్థితుల నుండి మాటలు వింటున్నా, ఈరోజు దేవుని వాక్కు నీ కొరకు వచ్చింది. నీ జీవితంలో కార్యం జరిగించడానికి తగిన సమయం ఉంది, నేను తగిన కాలమున దానిని త్వరపెట్టి జరిగిస్తాను అని. నీవు తగిన కాలం కొరకు విశ్వాసంతో కనుక కనిపెట్టినట్లయితే కొన్ని రోజులు ఓడిపోయినట్లు అనిపించినా త్వరలోనే నువ్వు జయం పొందుకుంటావు. ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టే వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. సంవత్సరాలు దాటిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆయన కొరకు కనిపెట్టేటప్పుడు ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, ఎన్నో నిందలు ఎదురవుతాయి, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. చాలామంది అంటారు, దేవుని నమ్ముకున్న నీవు శ్రమల్లో పడిపోయావు, కష్టాల్లో పడిపోయావు. నిజమే, కొన్నిసార్లు అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మన శరీరాన్ని నలగొట్టుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా దేవుని కొరకు నిలువబడాలి. నీతి కొరకు, పరిశుద్ధత కొరకు మనం నిలువబడినప్పుడు ఈ లోకానికి మనం సరిపోము. లోకం మనలను చిన్నచూపు చూస్తుంది, లోకం మనలను వేలెత్తి చూపిస్తుంది. అయితే దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఎంతమంది దూరమైనా, ఎవ్వరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన మాత్రం నీ ప్రక్కన ఉంటాడు, నీ పక్షంగా ఉంటాడు. విశ్వాస జీవితంలో విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు నిలబడడం కష్టంగా ఉంటుంది, ఓర్పుతో కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ నీవు సహనంతో కనిపెడితే నీ భర్తను సంపాదించుకుంటావు, నీవు ఓర్పుతో కనిపెడితే నీ భార్యను సంపాదించుకుంటావు. నీవు సహనంతో, ఓర్పుతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటే నీ బిడ్డలను సంపాదించుకుంటావు. నీవు ఎవరినైతే కోల్పోయావో, ఎవరినైతే పోగొట్టుకున్నావో, ఎవరైతే నీకు దూరం అయిపోయారో, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఏ పరిస్థితిని గురించి నువ్వు ఏడుస్తున్నావో వాటన్నిటినీ సంపాదించుకుంటావు. ఓర్పుతో దేవుని కార్యం కొరకు కనిపెట్టారు అనగానే మనకు అబ్రహాము సారాలు గుర్తొస్తారు. ఎందుకంటే అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూచాడు సహనముతో. 100 సంవత్సరాలకు పిల్లలు పుడతారని ఎవ్వరు కూడా నమ్మలేకపోవచ్చు. కానీ
అబ్రహాము నమ్మాడు, దేవుని కొరకు ఎదురు చూచాడు. అందుకే దేవుడు అబ్రహామును సిగ్గుపరచలేదు, తగిన కాలమున కార్యాన్ని త్వరపెట్టి చేశాడు. ఈ మాటలు వింటున్న నీవు కూడా తప్పకుండా దేవుని కొరకు కనిపెట్టు. నీ కార్యం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఎన్ని సంవత్సరాలు నువ్వు సఫర్ అవుతూ ఉన్నా సహనంతో దేవుని కొరకు కనిపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన అడుగు. తప్పకుండా ఆయన నీకు ఇస్తాడు. నీ జీవితంలో ఉన్న అసాధ్యమైన పరిస్థితుల వైపు చూడొద్దు. అవి ఎంత కఠినమైనవైనా వాటి వైపు చూడొద్దు. బలవంతుడైన దేవుని చూడు. డోర్స్ అన్నీ మూసుకుపోయినాయా చూడొద్దు. నీవు రాత్రైనా పగలైనా ఏ సమయంలోనైనా ఆయనను అడుగు. ఇది అడగొచ్చా, ఇది అడగకూడదా, ఇంత భయంకరమైన సమస్య ఎవరికి సాధ్యం కాంది దేవుడు చేస్తాడా, ఆయన ఏ మార్గంలో చేస్తాడు, ఎలా చేస్తాడు, దీన్ని ఏ మార్గంలో చేస్తాడా, ఇంకొక మార్గంలో చేస్తాడా అని ఏ మార్గాన్ని వెతకొద్దు, ఏ మార్గాన్ని చూడొద్దు. నీవేది ఆలోచించొద్దు. చీకటైనా వెలుగైనా పగలైనా రాత్రైనా కష్టమైన నష్టమైన ఇరుకైనా ఏ పరిస్థితి అయినా ఎన్ని సంవత్సరాల నుండి కనిపెడుతున్నా ఇంకా దేవుని కొరకు కనిపెట్టి ఆయనను అడుగు. నీకు అసాధ్యమైన పరిస్థితి ఏ సమయంలో వచ్చినా నీ నిస్సహాయత ఎప్పుడైనా ఆ సమయంలోనే రాత్రైనా పగలైనా ఆయనను అడుగు. నీ నిస్సహాయతను ఆయన వింటాడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు. నీవెప్పుడైనా ఆయన అడగొచ్చు. దేనిని గురించి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. నీకు సాధ్యం కాని ప్రతి దాని కొరకు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గర నియమ నిబంధనలు ఏవీ లేవు. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది జరుగుతుందో జరగదా అనేవేది కూడా చూడొద్దు. ఆయన మార్గంలో వెళ్తూ ఆయనను అడుగు. ఇది తండ్రి బిడ్డల సంబంధం. తండ్రి దగ్గరకు కుమారుడు ఏ నిస్సహాయతలో వెళ్తాడో, ఎంత భయంకరమైన పరిస్థితిలో వెళ్తాడో అట్టి విధంగానే నువ్వు కూడా వెళ్ళు. మీ నిస్సహాయతను ఆయన చూచాడు, మీ నిస్సహాయతను ఆయన విన్నాడు. అందుకే నీ జీవితాన్ని మార్చాలని నేను ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ తప్పిపోయావా, దేవునికి దూరం అయిపోయావా, ఆయన సరే తిరిగి వెళ్ళు, ఆయన చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు కూడా అదే విధంగా అనుకున్నాడు. నేను దేవునికి దూరం అయిపోయాను, దేవునికి విరోధంగా పాపం చేశాను, అయినప్పటికీ కూడా నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఒక కుమారునిగా కాదు కానీ ఒక సేవకునిగా వెళ్తానని వెళ్ళాడు. దేవుడు వెంటనే చేర్చుకున్నాడు. అదేవిధంగా నీవే స్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనను అడుగు. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. తగిన కాలమున నీ కార్యాన్ని త్వరపెట్టి చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు భయపడకండి. తిరిగి దేవుని దగ్గరికి రండి. తప్పిపోయిన కుమారుల్లా ఆయన నిన్ను చేర్చుకోబోతున్నాడు. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. అపవాది క్రియలందు బందీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుమా. విపరీత గతి పొందియుంటిన్, నీదు ముక్తిన్ ప్రభావింపనిమ్ము. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపరచితి నేను అపరాధిని. పరితాపమును పొందుచుంటి నాదు పాపము క్షమించు దేవా. ప్రభువా నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. పాప భార
శాంతి జలములతో నీ ప్రేమ రుధిర స్రవంతి శాప భారము తొలగించు దేవా ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే ప్రభువా నీవే నాదు శరణం ఆశ్రయించితి నీ చరణములే. తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ వారమంతా కూడా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉంటారని నమ్ముతున్నాను. నీ బలమైన నీ బలిష్టమైన చేతులకు మా ఆత్మీయ కుటుంబం అంతటిని అప్పగించుకుంటున్నానయ్యా. వారి సమస్యలు ఏవైనా, వారి పరిస్థితులు ఏవైనా, చీకటైనా వెలుగైనా, పగలైనా రాత్రైనా, అంధకారమైన డోర్స్ అన్నీ మూయబడిన పరిస్థితిలో ఉన్నా తిరిగి నా దగ్గరకు రా, నేను నీ జీవితంలో కార్యం చేస్తానని వాగ్దానం చేశారు. తగిన కాలంలో నీ కొరకు నేను కార్యం చేయబోతున్నాను వాగ్దానం చేశారు. తండ్రి, నమ్మిన వారందరి జీవితంలో వాగ్దానం యేసునామములో నెరవేర్చబడును గాక. వారి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా వారిని నీవు నిలబెడుతున్నందుకు వందనాలు నాయన. వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. వారి పరిస్థితులన్నింటినీ మార్చివేస్తున్నందుకు వందనాలు తండ్రి. మృతులను సజీవులుగా చేసే నీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటున్నాను. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రతి కుటుంబంలో మీరు అద్భుతం చేస్తున్నందుకు, నీ కొరకు సహనంతో కనిపెట్టడానికి ప్రతి ఒక్కరికి నీ శక్తినిచ్చినందుకు, నీ జీవముతో నింపినందుకు వందనాలయ్యా. సహనంతో కనిపెట్టుకుని వారు అనేక కార్యాలు చూస్తారు తండ్రి. ఓర్పుతో నీ సన్నిధిలో కనిపెట్టుకున్నవారు, మొరపెట్టుకున్నవారు అనేక అద్భుతాలు చూసినట్లుగా అనేక మంది భక్తుల జీవితాలు మేము చూస్తున్నాం తండ్రి. ఒక్కరు కూడా విసిగిపోకుండా, ప్రార్థనలు అలసిపోకుండా సహనంతో కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీ సహనంతో నింపండి, మీ ఓర్పుతో నింపిన ప్రతి ఒక్కరిని తండ్రి. బలమైన కార్యాలు ప్రతి జీవితంలో మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు ప్రార్థన వినపములు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అందరి జీవితంలో ఉన్న సమస్యలు నీకు తెలుసు, మీరు చూస్తున్నారయ్యా. మీకు మరుగైంది ఏది లేదు. ప్రతి కార్యాన్ని మీరు త్వరపెట్టి జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని, వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదిస్తారని, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడే ఉంటారని నమ్ముతూ, ఒకవేళ ఎగ్జామ్స్ రాస్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించమని, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించమని, ఏ పని కొరకు ఏ కార్యం కొరకు వెళ్తున్నా చేపట్టి ముందుకు నడిపిస్తారు నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అనేక సంవత్సరాలు ఒకవేళ నీ జీవితంలో గడిచిపోయినా, ఇన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినా దిగులు పడద్దు. దేవుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని షేర్ చేస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.